సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయోమను భార్యకు పరిచారం చేస్తున్నారమ్మా. ఏంటి మంత్రాలు చదువుతున్నారు ఇక్కడ బైబిల్ చదువుతలేదు ఎవరు, అందుకనే అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పి బైబిల్ చదివినప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చదువుతున్నారు కానీ ఎలా పెట్టాలో చదవదు బాగా. ఎందుకంటే వాక్యం ఖండితంగా ఏం చెప్తుందంటే ఒక సున్నా కానీ ఒళ్ళు కానీ తీయద్దు కలపొద్దు. అందుకు మనం అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాక్యం చదవటం కూడా ఒక తలాంతి, పాటలు పాడటం కూడా ఒక తలాంతి. ఎప్పుడు అది మనకు దూరం అయిపోతుందో తెలుసా, దాన్ని మనం వినియోగించినప్పుడు. దీపం స్తంభం మీద ఉండాలి. దాన్ని కొంచెం కింద పెట్టేసినప్పుడు, మంచం కింద పెట్టేసినప్పుడు అది నీకు వెలుగుగా కనపడదు. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వినియోగిస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. దేనికోసమో ఎవరి కోసమో నువ్వు మానేసావనుకో నీ తలాంతు నువ్వు చేతులారా పోగొట్టుకుంటున్నావు అంతే. దేవుడు నీకు ఇచ్చిన చక్కటి స్వరాన్ని వినియోగించకుండా నువ్వు అణుచుకుని ఆగిపోయావనుకో దేవుడు తీసేసుకుంటాడు. 10 తలాంతులు ఉన్నవాడికి ఏమీ లేనివాడి దగ్గర కూడా తీసేసి ఏం చేశాడు, తీసేస్తాడు నీ దగ్గర నుంచి. అందుకే నువ్వు ఎప్పుడు కూడా దాన్ని వినియోగించే అలవాటు కలిగిన వివేచనతో ఉండాలి. మనం డైవర్ట్ అవ్వకూడదు. ఇక్కడ చెరగొనిన ఒక చిన్నదాని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు చిన్నది అని రాయబడింది. ఆ పిల్ల కూడా తల్లిదండ్రులు లేరా అంటే ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రణాళిక ఏంటో కూడా గ్రహింపు లేని వారిగా ఉన్నారు, అలా పెంచేవారిగా లేరు. అందుకనే ఆ పిల్ల గురించి రాయబడింది కనుక ఆ తల్లిదండ్రుల గురించి రాయబడలేదు. ఆ చిన్నది ఎక్కడికి వెళ్ళింది అంటే కనుక చెరగొను పోబడింది. సిరియా దేశంలో నయమాను అనే బలశూరుడు, యుద్ధవీరుడు, శతాధిపతి, సైన్యాధిపతి అనే ఇంట్లోనికి పని పిల్లగా వెళ్ళింది. అయితే ఇంతటి బలశూరుడికి ఏముంది అంటే కనుక కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగాన్ని బట్టి భార్య చింతిస్తూ వస్తే ఆ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఈ చిన్నది చెప్తుంది, ఇశ్రాయేలు దేశంలో సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా యజమానుడు బాగుపడతారమ్మా అని చెప్పిందంట. ఆశతో ఉన్నది యజమానురాలు. అప్పటికే వైద్యుల చుట్టూ తిరిగేసి ఎన్నో గొప్ప స్పెషలిస్ట్ దగ్గర తిరిగేశారు. ఉన్న స్టేటస్ని బట్టి, ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఈ వ్యాధి ఉంటే అందరూ అసహించుకుంటారు. బలం ఉంది, యుద్ధం ఉంది, తెలివి ఉంది, ప్రయోజనం ఏంటి, ఒంటి మీద రోగం. అందుకనే అన్నీ తిరిగేసిన ఆ ఆల్లో చిన్న ఆశ కలిగించిందంటే చిన్నది, ఇశ్రాయేలు చిన్న ఆశ కలిగించిందంట. అప్పుడు భర్తతో చెప్తుంది, ఏమో చిన్నపిల్లల మాట దైవంతో సమానం అంటారు కదా, ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్తే వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత నదిలో ములగమన్నాడు 7 సార్లు. ఎలీషా ములిగాడు, స్వస్థత పొందాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు, ఇదంతా మళ్ళీ చెప్పుకుంటే ఎంత గొప్పగా ఎక్కువైపోదు. స్వస్థత పొందినవాడు దేవుని మహింపరుస్తున్నాడు. ఆ ఆత్మ ఎవరిని బట్టి రక్షింపబడింది, ఆ మనిషి ద్వారా ఎవరిని బట్టి దేవునికి మహిమ కలిగింది, ఆ కుష్ఠరోగి ఎవరిని బట్టి ఇక్కడికి నడిపించబడ్డాడు అంటే తల్లిదండ్రులుగా కొన్ని పర్యాయాలు మనము బిడ్డల గురించి అవగాహన లేకపోయినా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నేను నీ గర్భములో నీ బిడ్డను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ బిడ్డను నేను నా కోసము ప్రతిష్ఠించుకున్నాను. అందుకనే తల్లిదండ్రులు అలా పెంచలేదు కాబట్టి తల్లిదండ్రుల గురించి రాయబడలేదు. చిన్నది బాల్యము నుంచి భక్తి కలిగింది, సేవకుడు చెప్పే మాటలన్నీ విన్నది కాబట్టి ఆ సేవకుడు ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పగలిగింది. మన పిల్లల విషయంలో మనము పెంచేవారిగా ఉండాలి. మన పిల్లలు దేవుడి ప్రణాళిక ఏంటో గ్రహించి ఆ ప్రణాళిక చొప్పున దేవుని చేతిలో పెట్టేవారిగా ఉండాలి. ఒకవేళ మనం అలా పెంచకపోతే కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాలు వారిలో ఎలా ఉన్నాయి, ఏ ప్రణాళిక కలిగి ఉందో ఎదురు చూసేవారిగా ఉంటారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులే ఉన్నారు, వారందరినీ గుర్తు చేసుకుంటానికి సమయం కాదు. కానీ పిల్లలు ఎలా ఉండాలి అంటే కనుక యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువున్న మాట చెప్పేసి ముగించుకుందాం. యోహాను సువార్త స్తోత్రంలో 9వ వచనం.
ఇక్కడ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్దకు 5 ఎండు రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంట. అప్పటికి కొండ మీద 3 రోజులు దేవుడు ప్రసంగం చేస్తున్నాడు. ఈ 3 రోజులు కూడా జనులు ఆకలి దప్పుల గురించి ఏం ఆలోచన లేదు. ఇంటికి వెళ్ళిపోయే ముగింపులోనికి వచ్చేసినప్పుడు వీళ్ళకి ఆహారం పెట్టండి అని ప్రభు చెప్తూ ఉంటే, ఈ అరణ్య మార్గంలో ఎక్కడి నుంచి ఆహారం తెస్తాం? వీళ్ళకి వేల కొలది ఉన్న జనాభానికి 200 దినారుల రొట్టెలైనా కానీ చాలదు అని చెప్పినప్పుడు, మీరే ఏదో రకంగా పెట్టండి, మా దగ్గర ఏం లేవు. కానీ ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి పిల్లోడికి? వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆయన నువ్వు ప్రార్థనకి అక్కడికి వెళ్తున్నావు కదా, నువ్వు నాకు కొట్లు ఉంటే లేదు, ఈ జాతి పెట్టుకుని ఆకలేసినప్పుడు తిను. ఆ పిల్లడు ఎంత భక్తిపడిలో చూడండి, ఎవరో తిన్నప్పుడు నా దగ్గర నేను ఎందుకు తింటామో అని అలా ఉంచిన తర్వాత అవసరం వచ్చేసరికి ఆహారం పెడతాయి. ఆ చిన్నపిల్లోడికి ఉన్న ప్రేమ అక్కడ కనపడుతుంది. ఇది ఎంతమందికి సరిపోద్దని దేవుని శిష్యులుగా ఉన్నవారు అడుగుతున్నారు కానీ, పిలుపు అడుగుతున్నాడు కానీ, పిల్లోడు ఆహారం నిమిత్తం ఇచ్చేస్తున్నాడు. 3 రోజులు బట్టి ఆకలితో ఉన్నాడు. అంటే దీంట్లో ఎలా కనపడుతుంది? మనం ఏమి నేర్చుకోవాలి అంటే కనుక, నువ్వు 10 రూపాయలు కానుకేయమని పంపిస్తే పిల్లోడు వేసాడా లేదా? నువ్వు పట్టించుకున్నావా? కొట్టుగాడ కురుకురు ప్యాకెట్లు కొనుక్కొని తింటలేదా? ఇంటికి వచ్చిన తర్వాత అడిగావా? ఎప్పుడన్నా అడిగావా? దేవుని సన్నిధిలో ఇచ్చిన కానుక వేస్తున్నారా లేదా? అసలు క్రమశిక్షణ నేర్పించావా? తల్లి నేర్పించింది కనుకే ఆ తల్లి లేదా తండ్రి నేర్పించిన బోధన బట్టి అతను ఆకలితోనే ఉన్నాడు ఆ పిల్లోడు. కానీ దేవుడు చెప్పిన మాటలకు లోబడిన వాడు, నాకంటే వాళ్ళు ఎవరి కొద్దికి ఇస్తే మంచిదని ఇచ్చేసి. అంటే మన పిల్లల్ని నువ్వు సందా ఏమంటేనే ఇట్లేదంటే, రేపొద్దున పొరుగుడికి ఏమైనా సహాయం చేస్తాడా? దేవునికి ఇమ్మంటేనే ఇవ్వకుండా నీ కళ్ళు కప్పి కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కుని వేస్తున్నాడంటే, రేపొద్దున ఎవరికైనా పొరుగువాడికి ఏమైనా పెడతాడా? పెట్టడా? మరి అలాంటి వద్దిల్లుతాడా? వద్దు. అందుకే ఈ విషయాల్లో నేను గ్రహించవలసింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి దేవునికి ఇచ్చేవారిగా మనము పెంచాలి పిల్లల్ని. మన పిల్లలు దేవునికి ఇచ్చేవారిగా పెంచాలి. నువ్వు పిల్లలకు నేర్పించాలా. అలాగే మనం ఏదైతే నేర్పిస్తామో, సందా వేసుకో అంటే డబ్బులే చూస్తాడు. సందా అంటే అడిగి తెలియదు. బా దీనికి 2 ప్యాకెట్లు వస్తాయి, 5 రూపాయలు అని ఉంటాడు, కొనేసుకుంటాడు. అలా కాకుండా, నాయన ఈ 10 రూపాయలు నువ్వు కానుకేసుకో, పట్టుకెళ్ళి ఈ వారం అంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డబ్బులు దేవుడికి బోర్డుని ఇస్తాడో బోర్డుని కొనుక్కోవచ్చు అంటే కనుక అది కొనుక్కోడండి. అప్పుడు వారం అంతా దేవుడు ఇస్తాడు కదా, దాని మీద దృష్టి పెడతాడు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మంచిగా కొనుక్కోవాలన్న ఆలోచనతో ఉంటాడు. చెప్పే విధానం ఉంటుంది, మనం నేర్పించే విధానం ఉంటుంది. ఇదిగో వాటలు సందా ఇచ్చేస్తాం అంతే. దాని గురించి మనం చెప్పని కారణాన్ని బట్టి వెళ్ళవలసిన దేవుని సంచిలోకి వెళ్ళవలసింది కిరాణా కొట్టుడికి ఆ డబ్బాలోకి వెళ్ళిపోతున్నాం. ఈ విషయంలో రొట్టెలు ఇచ్చిన పిల్లోడిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఇచ్చే విషయంలో నేర్పించిన వారుగా ఉన్నారు. చాలా సందర్భాలు చెప్పాను, కలగలుపు కూర కింద విడిచిపెట్టేకండి నేర్చుకున్న విషయాలు, అలా విడిచిపెట్టేకండి. దేవుని గురించి దావీదు కలిగి ఉన్న వివేచన గురించి చెప్పారు. దావీదు ఏం కలిగి ఉన్నాడంటే, ఎంత యుద్ధ వీరున్నైనా, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా, దేవుడు నాకు ఇవ్వకపోతే నాకు ఈ స్థితి లేదు. దేవుడు నాకు యుద్ధం నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం నేర్పించకపోతే ఒక్క శత్రువును కూడా నేనేమి చేయలేను. అదే మాట చెప్తున్నాడు. గొలియాతు ఎదురుగా నిలబడి, నా తండ్రి మందను మేపుతున్నప్పుడు సింహం వస్తే ఆ సింహం నోట్లోంచి నా తండ్రి గొర్రె పిల్లను మందను కాపాడాను. ఎలుగుబంటి వస్తే ఆ ఎలుగుబంటి నుంచి నా తండ్రి మందను కాపాడాను. నా తండ్రి పిల్లలైన ఇశ్రాయేలీయులను ఈ ఫిలిష్తీయుడైన గొలియాతు చేతిలోంచి కాపాడలేనా అంటున్నాడు. ఒరే, నువ్వు అలా అంటక నేను కుక్కనా అంటే నా ఇంట్లో నువ్వు కుక్కవేరా. దావీదు కలిగిన మన వివేచన కలిగి ఉండాలి. దావీదుకు నేర్పినట్టు దేవుడు మనకు కూడా నేర్పిస్తాడని మనం అడిగి నేర్చుకునేవారిగా, దేవుని పాదాల చేత నేర్చుకునేవారిగా ఉండాలి. ఇక ఈ 12వ వచనం కాడికి వచ్చేసి దావీదు ముందు చెప్పిన మాటల కంటే ఈ విషయాలు వేరేగా చెప్తున్నాడు. ఏమిటి అంటే కనుక, మా పిల్లలు ఆల్రెడీ పచ్చగా ఎదుగున్నారు, నువ్వు ఆశీర్వదిస్తే ఫలిస్తారు.
మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నువ్వు ఆశీర్వదిస్తే వారి జీవితంలో ఫలాలు ఉంటాయి. మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబాలుగా, అంటే ఆల్రెడీ పేరు తెచ్చున్నారు, ఆ పేరు ప్రఖ్యాతుల నుంచి తొలగిపోకూడదు అని దావీదు దేవుని దగ్గర విన్నపించుకున్నప్పుడు, అలాంటి కుమార్తెలు ఎవరైనా ఉన్నారా, అలాంటి కుమారులు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు 10 మందిలో ఘనత పొందిన ఎబ్బేజు మన ముందుకి దేవుడు తీసుకొచ్చాడు, ఆత్మదేవుడు. అలాగే ఫిలిప్పు కుమార్తెలు 4 ప్రవచించేవారుగా ఉన్నారు అని దేవుడు మన ముందుకి ఆ కుమార్తెను తీసుకొచ్చాడు. యూజు దేశంలోనే యోబు అనే భక్తులకు పుట్టిన కుమార్తెలు ఆత్మీయ సౌందర్యవతులుగా ఉన్నారు అని వారిని మన ముందుకి తీసుకొచ్చాడు. ఇక మనం బాగా ఆలోచన చేస్తే, బాల్యం నుంచి ఆలోచన చేస్తే, రోదే అనే చిన్నది సేవకుని స్వరం, దేవుని మాటను గుర్తుపట్టేదిగా ఉన్నది అని పిల్లల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇశ్రాయేలు చిన్నది, బానిసగా వెళ్ళిపోయింది, కానీ తన దేశంలో ఉన్న దైవజనుడు గురించి, దైవజనుడు ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాల గురించి చెప్పగలిగిన స్థితిలో ఉన్నది అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇని విడిచిపెట్టేస్తే ఈ విషయాలన్నీ మరలా గుర్తుండవు. మనం ఏ కోణంలో నేర్చుకుంటున్నామో, ఆత్మదేవుడు ఏ ఆత్మీయతలో మనం నడిపిస్తున్నాడో అవి మనం అలవరుచుకోవటానికి, దేవుడిచ్చిన పిల్లలను మనం పెంచుకోవటానికి, తల్లిదండ్రులుగా మనము దేవునితో ఆ సహవాసం కలిగి ఉండటానికే మనకి ఈ పాఠాలు నేర్పిస్తున్నాడని గ్రహించి విడిచిపెట్టేసేవారుగా ఉంటే మనకేం ప్రయోజనం లేదు. కానీ గ్రహించేవారుగా, దాచుకునేవారుగా, ఆ మాటల ప్రకారంగా జీవించేవారుగా ఉంటే నీవు నేను మనకిచ్చిన దేవుడు పిల్లలు దేవుని దృష్టిలో వర్ధిల్లేవారుగా, మన నగరుకి, మన ఇంటికి, మన ఇంటి పేరుకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేవారుగా ఉంటారు. అటు విధంగా ఉండటానికి, అటువంటి పేరు ప్రఖ్యాతలు విన్న మనందరికీ కాకుండా రమ్యను, అలాగే మార్టిన్ను ప్రేమించి ఇచ్చిన కుమార్తె జాయ్ను కూడా దేవుడు అలాగ ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన.